కవిత పార్టీ పెడితే అది పెడుతుందా పెడతలేదు అనేది తెలంగాణ సమాజం గమనించాలి. నాకు తెలిసి ఏదైతుందంటే వీరిద్దరు కేసీఆర్ బిడ్డ కలిసి నాటకాలు ఆడుతున్నారేమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఓట్లు ఎన్ని పార్టీలు పెట్టినా రానున్న రోజుల్లో మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. కాబట్టి మీరు ఎన్ని పార్టీలు పెట్టినా 10 ఏళ్ళు ఏం చేసిరని మీరు వాళ్ళు వస్తారండి? 10 ఏళ్ళు ఏం చేసిరని వస్తారు? ఏంది రైతులను ఆగం పట్టించేందుకు వస్తారా? రైతు బంద్ చేస్తామని చెప్పి రైతు బీమా కోసం రైతు అనేక విధాలుగా ఎన్నో ద్రోహం చేసి ఈరోజు మీకు మీ పాలన నచ్చలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. మళ్ళీ మీరు ఏ విధంగా వస్తారు? ఎందుకు మల్లన్న సాగర్ ప్రజలు ఆగం పట్టించేందుకు మళ్ళీ మీకు ఓట్లేస్తారా? ఎందుకు ఓట్లేస్తారండి? ఎందుకు ఓట్లేసి గెలిపిస్తారు? అంటే ఇందిరా ఇండ్లు ఇస్తామని చెప్పి సార్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఏదైతే కేటీఆర్ అంటున్నారు కదా, కేటీఆర్ ప్రభుత్వంలోకి వస్తున్నా అంటున్నారు కదా, నీ సొంత కాన్స్టిట్యున్సీలో ఒక ఇందిరా ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి పాలన. నీ అయ్య ఒక్కసారి మీడియా మిత్రులారా, ఒక్కసారి నేను తోలుకోవద్దా? నా సొంత ఖర్చులతో నేను తోలుకోదా? అదే కేటీఆర్ కాన్స్టిట్యున్సీకే పోదాం. కేటీఆర్ కాన్స్టిట్యున్సీలోనే ఎన్ని ఇచ్చినామో చూపిస్తాం. ఆయన కళ్ళకు కనబడతలేనటువంటి కళ్ళు మూసుకుపోతున్నాయో మరి ఏందో తెలియదు కానీ ఆయన సొంత నియోజకవర్గంలోనే 3500 ఇచ్చినటువంటి 5 ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. కేటీఆర్ గారు ఇండ్లు అంటున్నారు కదా, ఆయన సొంత నియోజకవర్గానికే పోదాం. ఆయన సొంత నియోజకవర్గంలో ఎన్ని ఇండ్లు ఇచ్చినామో మేము చూపిస్తాం. ఒకవేళ ఆయన ఇందిరా ఇండ్లు ఏడగడుతున్నా అంటున్నారు కదా, ఒకవేళ ఆయన సొంత నియోజకవర్గంలో ఇల్లు చూపిస్తే ఆయన పదవికి రాజీనామా చేస్తారా? నేను ఈ మీడియా ద్వారా సవాల్ విసురుతున్నాను. నీ సొంత నియోజకవర్గంలో ఇల్లు చూపిస్తాం. ఇల్లు చూపిస్తే నువ్వు రాజీనామా చేస్తావా? కేటీఆర్ గారు నువ్వు రాజీనామా చేస్తావా నీ సొంత నియోజకవర్గంలో ఇల్లు చూపిస్తే? తప్పుడు మాట్లాడడం కాదు, అది ఎంత నిజాయితీ ఉంది, ఎంత వాస్తవాలు మాట్లాడండి. మీరు అబద్ధాలు మాట్లాడడం, నిందలు వేయడం మీకు అలవాటుగా మారిపోయింది. మీ అలవాటు ఇదే విధంగా కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. Subscribe us and press the bell icon for more interesting updates.